గారు మీరు చెప్పండి. ఒకవైపు మరి చాలా హడావుడి చేస్తున్నారు మీరు ప్రతిరోజు తెలంగాణ భవన్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో అంత హడావుడి చేస్తున్నారు, కానీ కేసీఆర్ ఎందుకో ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయారు. మరి ఆయన ప్రచారం చేస్తే మరి ఏం జరిగేది? కొంత ఫలితాలు అయితే మారేది. హరీష్ రావు, కేటీఆర్ కొంత సిరిసిల్ల, సిద్దిపేటను కాపాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి హరీష్ రావు ప్రభంజనం కనిపిస్తోంది. అక్కడ రఘునందన్ రావు ఎంపీగా గెలిచినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఏం లేదు. కానీ ఎందుకని కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు? ఈ పంచాయతీ ఎలక్షన్స్ను, మున్సిపాలిటీ ఎలక్షన్స్ను ఆయన ఎందుకు లెక్కలకు తీసుకోవట్లేదా? ఓవరాల్గా 1 కోటి మంది ఈ యొక్క తీర్పు ఇచ్చారు మన పంచాయతీలు, ఇప్పుడు మున్సిపాలిటీలో. సో ఇదంతా కూడా పార్టీపై కావచ్చు, ప్రజల్లో ఒక ప్రభావం పడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు శ్రీనివాస్ గారు, మీకు 99 ప్రేక్షకులకు, డిబేట్ లో పాల్గొంటున్నటువంటి జయరాం గారికి, వెడ్మ బొజ్జు గారికి, సోదరిమణి చారులత రాథోడ్ గారికి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్తే. ఈ జరిగినటువంటి ఫలితాలు, మున్సిపల్కి సంబంధించినటువంటి ఫలితాలను కనుక చూస్తే బీఆర్ఎస్ కొంత నిరాశాజనకమైన ఫలితాలు అయితే కాదు. కాంగ్రెస్ ఏదైతే చెప్పుకున్నదో 90%కు పైగా మేము సాధించబోతున్నామని, ఆ 90% ఇప్పుడు సాధించలేని పరిస్థితి స్పష్టంగా కనపడ్డది. మరి మున్సిపాలిటీల వారీగా సంఖ్య మేము తక్కువైనప్పటికీ అనేక కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ మేము గెలుచుకోవడం జరిగింది. సంఖ్య గణనీయంగా ఉన్నది. ఇటు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సాధించిన ఫలితాల మీద, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సాధించిన ఫలితాల మీద చూస్తే కాంగ్రెస్ కి ఇది చావు తప్పి కన్నులొట్టబోయినటువంటి పరిస్థితే కనబడతా ఉందండి. దానికే వాళ్ళ సంబూరాలు. వాళ్ళు కుట్రలు, కుతంత్రాలు, సిట్లు, పొట్లు, అనుచిత వ్యాఖ్యలు, బూతులు, దృష్టి మళ్లించేటువంటి దుర్మార్గాలు, అధికార దుర్వినియోగము, అంగబలము, అర్థబలము, పోల్ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో చేసినా, ఎంత దృష్టి మళ్లించాలని చూసినా, ప్రధాన మీడియాను, సోషల్ మీడియాను, ప్రజలను దృష్టి మళ్లించే ప్రయత్నము, ఎన్నికల ముందర సిట్లు అని చెప్పేసి మా అగ్రశ్రేణి నాయకులను వరుసబెట్టి పిలవడము, అలాగే కేసీఆర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడము, రేవంత్ రెడ్డి గారు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ప్రజలు ఆలోచించకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు వాళ్లను ఏది కాంగ్రెస్ వైఫల్యాలను, మహిళలకు ఇస్తానటువంటి 2,500,000 అయితేనేంది, తులం బంగారం అయితేనేంది, ఇవాళ గతంలో చెప్పిండ్రు, మళ్ళీ ఇవాళ చెప్తున్నారు విహెచ్ గారు 7కెళ్ళి ఇస్తాం 1,70,000 అయింది తులం బంగారం అంటారు ఆయన. వీళ్ళు ప్రకటించినాడు, వీళ్ళు అధికారంలోకి వచ్చినాడు 1,70,000 లేదు కదా, చిత్తశుద్ధి ఉండాలి కదా. కేసీఆర్ గారు 50,000తో ప్రారంభించినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని 75,000కు పెంచి, అలాగే ₹1,00,000 పెంచి ఆయన పెంచుతూ పోయిండ్రు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2 దఫాలు ఆయన పెంచిండ్రు. కళ్యాణ లక్ష్మి ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎవరు అడగలేరు, దండం పెట్టలేరు, దరఖాస్తు తీయలేరు. కానీ ఆడబిడ్డ గుండెల మీద కుంపటి అనేటువంటి భావన పోగొట్టాలి, ఆడపిల్ల పెళ్లి ఏ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదు అని ఆ పథకాన్ని ఆయన ప్రవేశపెట్టి తీసుకొచ్చిండ్రు. నిరాటంకంగా కొనసాగించి లక్షలాది పెళ్లిళ్ళు ఆయన చేయగలిగిండ్రు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళు పెళ్లి నాడు ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి, అట్లా ఇస్తామని చెప్పినటువంటి కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టినాక కూడా అందడం లేదు. వాళ్ళు ఒక్క మాట అండి, తులం బంగారం ఇస్తానన్న నాడు ఏ పాటి ధర ఉన్నదో ఆ పాటి ధర అన్న ఎంతో కొంత పెంచన్నా, కనీసం ఇంకొక 50,000 అదనంగా చేర్చి అయినా ఇవ్వచ్చు. వాళ్ళు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఇది నిజం. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు ఒకసారి ఏ నుంచి మొదలు పెడితే జడ్ దాకా కాంగ్రెస్ వైఫల్యాలని చెప్తున్నారు. ఈ వైఫల్యాలు మీరు అంటున్నారు కళ్యాణ లక్ష్మితో పాటు ఇంకో 50,000 కలిపేయాలి. మీరు ఎక్కడన్నా అది మహిళలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? చేయలే కదా. ఇది మీ వైఫల్యం కింద చెప్పుకోవచ్చా? లేదండి, మేము తీసుకెళ్లే ప్రయత్నం చేసినాము. చెప్తున్నా కదా, ఎన్నికల ముందర ఈ కాంగ్రెస్ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైన ఈ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ప్రజల్లోకి వెళ్లకుండా మా శ్రేణులు గాని, ఇతర సోషల్ మీడియా గాని, ప్రధాన మీడియా గాని ఇటువైపు దృష్టి పెట్టకుండా రకరకాల జిమ్మిక్కులు, ఎత్తుగళ్లతో సిట్లని, టెలిఫోన్ ట్యాపింగ్ అని, లేదా కేసీఆర్ గారిని దుర్భాషలాడిన తీరు గాని ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కిపడే విధంగా కేసీఆర్ గారిని టెలిఫోన్ ట్యాపింగ్ నిలవడం అనేది కాంగ్రెస్ కు లాభం ఇచ్చిందంటారా? బీఆర్ఎస్ నష్టం జరిగిందంటారా? బీఆర్ఎస్ కు నష్టం అని కాదండి, ప్రజలు ఏమొచ్చింది ఏం రాలేదు అని ఆలోచించే స్థితి లేకుండా ఆ వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసి